Next, we are going to discuss the second paragraph. The second paragraph from Teach Him to Cynics. Okay, let's read out it. Teach him if you can that 10 cents and is of far more value than $1 found. In school, teach him it is far more honorable to fail than to cheat. Teach him to learn how to gracefully lose and enjoy winning when he does win. Teach him to be gentle with people, tough with the tough people. Steer him away from envy if you can, and teach him the secret of quiet laughter. Teach him if you can how to laugh when he is sad. Teach him there is no shame in tears. Teach him there can be glory in failure and despair in success. Teach him to scoff at cynics. So this paragraph, second one it is, and this is from Teach Him to Cynics. Okay, those two small paragraphs into one paragraph, that is paragraph 2. ఓకే, సో మనం ప్రజెంట్ చూసినట్లయితే టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ దట్ 10 cents earned is of far more value than $1 found. ఓకే, 10 cents means యూనిట్స్ ఆఫ్ కరెన్సీ ఇన్ ద యుఎస్. మనకి రూపీ ఎలాగో రూపాయలు మనకి ఎలాగో అలాగే అక్కడ యుఎస్లో మనకి రూపాయలలాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఆథర్ అంటే, సో హార్డ్ ఎర్న్డ్ మనీ హ్యాస్ గ్రేటర్ వాల్యూ దాన్ ఈజీ మనీ. మనకి ఈజీగా వచ్చేటువంటి మనీ అంటే ఎవరైనా మనకి ఫ్రీగా ఇవ్వడం కానీ మనీ దొరకడం కానీ జరిగితే ఆ మనీ కంటే హార్డ్ ఎర్న్డ్ మనీ, మనం కష్టపడి సంపాదించినటువంటి మనీ అనేది చాలా చాలా విలువైనది. ఇట్ హ్యాస్ మోర్ వాల్యూ, దానికి విలువ ఎక్కువ ఉంది, దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం కష్టపడ్డాం కాబట్టి డెఫినెట్గా మనం చాలా ఆలోచించి మనం దాన్ని ఖర్చు పెడతాం. అలా కాకుండా మనకి ఫ్రీగా వస్తే దానికి మనం అంత వాల్యూ ఇవ్వము, ఈజీగా మనం ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి వాల్యూ మనం ఫస్ట్ ఇవ్వము అనమాట. సో ఆ విధంగా మనకి ఏం చెప్పారంటే హార్డ్ ఎర్న్డ్ మనీ, ఏదైతే మన సొంతంగా కష్టపడి మనం సంపాదిస్తామో ఆ మనీ అనేది చాలా ఎక్కువ వాల్యూ ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇన్ స్కూల్ టీచ్ హిమ్ ఇట్ ఈస్ ఫార్ మోర్ ఆనరబుల్ టు ఫెయిల్ దాన్ టు చీట్. ఓకే, చీటింగ్ చేయడం కంటే ఫెయిల్ అవ్వడం అనేది తప్పేమీ కాదు అని చెప్పేసి అనే విషయాన్ని స్కూల్లో విద్యార్థులు తెలుసుకోవాలి. తెలిసేట్టుగా మీరు దయచేసి టీచ్ చేయండి అని చెప్పేసి ఆ టీచర్కి అబ్రాహం లింకన్ అయితే అడ్వైజ్ చేశారు. టీచ్ హిమ్ టు లెర్న్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్. ఎలా లూజ్ అవ్వాలి, ఏదైనా కోల్పోయినప్పుడు తన యొక్క ఏ విధంగా ఉండాలి, కోల్పోతే కృంగిపోకూడదు, అపజయం వస్తే కృంగిపోకూడదు, సక్సెస్ వస్తే పొంగిపోకూడదు అని ఆయన చెప్తుంటారు కదా. సో ఆ విధంగా ఆయన ఏం చెప్పాడంటే అపజయం వచ్చిందని చెప్పేసి కృంగిపోకూడదు, అలాగని జయం పొందానని చెప్పేసి పొంగిపోకూడదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. సో అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. టీచ్ హిమ్ హౌ టు గ్రేస్ఫుల్లీ లూజ్. ఈ విధంగా చాలా హ్యాపీగా తను లూజ్ అవ్వాలి. ఎప్పుడైనా ఏదైనా కోల్పోయినప్పుడు ఆ సమయంలో కూడా ఆయన ఈ విధంగా నవ్వాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి, అంటే ఆ సిచ్యువేషన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఆయనకి తనకు తెలుసుకునేటట్టుగా చేయమని చెప్పేసి అబ్రాహం లింకన్ అయితే టీచర్కి సజెస్ట్ చేస్తున్నారు. ఇంకా అండ్ ఎంజాయ్ విన్నింగ్ వెన్ హీ డస్ విన్. ఒకవేళ తన సక్సెస్ అయితే ఏ విధంగా ఆ విక్టరీని, ఆ సక్సెస్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అది కూడా తెలియాలి తనకి అని చెప్పేసి ఆయన చెప్తున్నారన్నమాట. సో ఒకవేళ తనకి ఫెయిల్యూర్ వస్తే ఆ ఫెయిల్యూర్ని ఆయన ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఆయన ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయం చెప్పారు. అలాగే ఒకవేళ తనకి సక్సెస్ వస్తే ఆ సక్సెస్కి చాలా ఎక్కువగా పొంగిపోకుండా దాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆయన విషయం అయితే చెప్తున్నారు ఇక్కడ. టీచ్ హిమ్ టు బి జెంటిల్ విత్ పీపుల్. జెంటిల్గా ఉన్న పీపుల్తో జెంటిల్గాను, రఫ్గా ఉన్న పీపుల్తో రఫ్గాను ఉండేలాగా తనని తయారు చేయమని చెప్పారనమాట. సో గ్రేస్ఫుల్ అంటే ఇన్ ఏ ప్లీజింగ్ మేనర్, ఈ విధంగా ఒక సంతోషకరమైనటువంటి విధంగా హ్యాపీగా తను లూజ్ అవ్వాలి.
ఏదైనా కోల్పోయినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏ విధంగా తను ఉండాలనే విషయం చెప్పారన్నమాట. సో టఫ్ పీపుల్ అంటే స్టబ్బాన్ పీపుల్ ఆర్ రఫ్ పీపుల్, మొండి వైఖరిగా లేదంటే మొరటిగా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళతో ఆ విధంగానే ఉండేటట్టుగా, అంటే మంచి వాళ్ళతో మంచిగా, చెడ్డ వాళ్ళతో చెడ్డగా ఉండేటువంటి ప్రవర్తన, ఉండేటువంటి బిహేవియర్ అనేది ఆ స్టూడెంట్కి రావాలని చెప్పేసి అబ్రహాం లింకన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్పారంటే స్టీర్ హిమ్ అవే ఫ్రమ్ ఎన్వీ అంటే జెలసీ, అసూయ పడటం. సో ఎప్పుడు కూడా అసూయ అనేటువంటి క్వాలిటీ అనేది ఆ విద్యార్థికి దరి చేరనివ్వకండి అని చెప్పేసి ఆయన ఏమో సజెస్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం జనరల్గా చెప్తుంటారు, జెలసీ ఈజ్ ద జాండిస్ ఆఫ్ ద సోల్, మన మనస్సుకు పట్టినటువంటి ఒక జాండిస్ లాంటిది జెలసీ అని చెప్పేసి ఒక కొటేషన్ అయితే ఉంది మనకి. సో జెలసీ అంత ప్రమాదకరమైనది. సో ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే మంచిగా డెవలప్ అవుతుంటే మనం కూడా సంతోషించాలి, మనం కూడా ఆ విధంగా ఏ విధంగా డెవలప్ అయ్యారో నేర్చుకుని మనం డెవలప్ అవ్వాలి, కానీ వాళ్ళని మనం కిందికి లాగేయకూడదు, వాళ్ళ గురించి మనం అసూయ పడకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. సో steer him away from envy if you can teach him the secret of quiet laughter. Steer him away from envy. దయచేసి మీరు గైడ్ చేయండి, స్టీర్ చేయడం అంటే గైడ్ చేయడం, మీరు గైడ్ చేయండి. ఏ విధంగా? ఎప్పుడు కూడా తను అసూయ పడకూడదు ఎవరిని చూసి కూడా. సో అటువంటి వ్యక్తిత్వం తనకు ఉండకూడదు, మంచి వ్యక్తిత్వం తనకు ఉండేలాగా మీరు టీచ్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇన్ స్కూల్ స్టీర్ హిమ్ అవే ఫ్రమ్ ఎన్వీ ఇఫ్ యూ కెన్. సో ప్రతి సెంటెన్స్ కూడా మనకు అబ్రహాం లింకన్ అయితే ఇఫ్ యూ కెన్ అని మనకి చెప్తారనమాట. సో ఇఫ్ యూ కెన్ అంటే టీచర్ని అడ్రస్ చేస్తున్నారు ఇక్కడ. మీకు పాసిబిలిటీ ఉంటే, దయచేసి మీకు అవకాశం ఉంటే అని చెప్పేసి ఆయన చెప్తుంటారనమాట. టీచ్ హిమ్ ద సీక్రెట్ ఆఫ్ క్వైట్ లాఫ్టర్. సో క్వైట్ లాఫ్టర్, చాలా క్వైట్ అంటే కామ్గా ఉన్నప్పుడు కూడా తను నవ్వగలగాలి, తను హ్యాపీగా ఉండగలగాలన్నమాట. క్వైట్ లాఫ్టర్, మౌనంలో కూడా నవ్వుకోవడం అనేది ఒక ఆనందం ఉంటుందని చెప్పేసి ఆ విషయం కూడా దయచేసి మీరు టీచ్ చేయండి. అంటే చాలా చాలా గొప్ప విషయాలు ఉంటాయి. మౌనంగా కూడా మనం ఉండి మనలో మనము హ్యాపీగా ఉండడం, మనలో మనం నవ్వుకోవడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇక్కడ. టీచ్ హిమ్ ఇఫ్ యూ కెన్ హౌ టు లాఫ్ వెన్ హీ ఈజ్ సాడ్. బాధల్లో కూడా సంతోషంగా ఉండగలగటం అంటే ముఖంపై చిరునవ్వుని ఎప్పుడూ కూడా చెరగనివ్వకుండా, కష్టాలు ఎదురయ్యని చెప్పేసి కృంగిపోకుండా ఉండడం అనేది తనకి రావాలి. ఆ విధంగా తను గైడ్ చేయండి అని చెప్పేసి చెప్తారనమాట. టీచ్ హిమ్ దెర్ ఈజ్ నో షేమ్ ఇన్ టియర్స్. బాధపడడంలో, కన్నీరు కార్చడంలో ఎటువంటి అవమానం లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. టీచ్ హిమ్ దెర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డెస్పైర్ ఇన్ సక్సెస్. ఓకే, గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్. గ్లోరీ అంటే ఏంటి? ఆనర్, గౌరవం, ప్రతిష్ఠ అనమాట. సో అటువంటి గ్లోరీ ఎందులో ఉంది? ఫెయిల్యూర్లో, అపజయంలో కూడా చాలా చాలా ప్రతిష్ఠ, చాలా చాలా ప్రాముఖ్యత ఉందంట. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే చూద్దాం. డెస్పైర్ ఇన్ సక్సెస్, అలాగే సక్సెస్లో కూడా డెస్పైర్ ఉంది. డెస్పైర్ అంటే లాస్ ఆఫ్ హోప్. డెస్పైర్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ హోప్. సో సక్సెస్ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మనం సంతోషపడకపోవచ్చు, అలాగే ఫెయిల్యూర్లో కూడా చాలా చాలా మంచి విషయాలు జరుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని మనకు తెలుసు. ఫెయిల్యూర్స్ అనేవి చాలా మంచివి. ఓకే, సో ఇలా మనకి బయటికి అంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేంతా కూడా బంగారం కాదు అన్న విషయం తను తెలుసుకోవాలి. సో ఏదైతే మనకి ఫేస్ వాల్యూ కనిపిస్తుందో ఆ ఫేస్ వాల్యూ కాదు, ఫేస్ వాల్యూ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద ప్లేస్ వాల్యూ అనే విషయం తను తెలుసుకోవాలి. ఇలా చాలా చాలా విషయాలు ఉంటాయి. సో బయట పైన చూసి తను ఏది కూడా నమ్మేయకూడదు. అసలు ద డెప్త్ చూసి ఆ డెప్త్ గురించి తను అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రతి విషయం కూడా పూర్తిగా ఆలోచించగలగాలి అనేటువంటి విధంగా తను తయారు చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి అబ్రహాం లింకన్ టీచర్ని అయితే గైడ్ చేస్తున్నారనమాట. సో టీచర్కి ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా గైడ్ చేయమంటున్నారంటే జెలసీ అనే తనకి దరి చేరనివ్వకుండా గైడ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్లో కూడా ఆనందం ఉంది, సక్సెస్లో కూడా నిరాశ ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. Teach him there can be glory in failure and despair in success. Teach him to scoff at cynics.
టీచ్ హిమ్ టు స్కాఫ్ అట్ సినిక్స్. సినిక్స్ అంటే ఎవరు? పర్సన్స్ హూ బిలీవ్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ సెల్ఫిష్. పీపుల్ అందరూ కూడా జస్ట్ సెల్ఫిష్, ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే సినిక్స్ అంటాం. దే ఆల్వేస్ విత్ నెగిటివ్ థింకింగ్ అనమాట. ఓకే, పెసిమిస్ట్గా ఉంటారు, నిరాశవాదులుగా ఉంటారన్నమాట. ఏది కూడా జరగదు, ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళు ఏమవుతుందంటే ఎంకరేజ్మెంట్ అనేది ఉండదన్నమాట. సో అలా కాకుండా స్కాఫెట్, వారిని చూసి నవ్వేటట్టుగా తయారు చేయండి. అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉండేటట్టుగా, అంటే కొంతమంది ప్రోగ్రెస్గా మంచి డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వెనక్కి లాగేటువంటి నిరాశతో కూడినటువంటి మాటలు ఆడేటువంటి వ్యక్తులే చూసి తను నవ్వాలి. ఎలా ఉండాలి? స్కాఫెట్ మీన్స్ లాఫెట్, వారిని చూసి తను నవ్వాలి, నవ్వేసి ఊరుకోవాలి అని చెప్పేసి విధంగా చెప్తున్నాడు. అంటే వాళ్ళ మాటల్ని పట్టించుకోకూడదు, వాళ్ళ మాటల్ని బిలీవ్ చేయకూడదు. అలా కాకుండా తనకి ఓన్ ఐడియాస్ని కలిగి ఉండి ఆ డెవలప్మెంట్ కోసం తను ఉండాలని చెప్పేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ గురించి తానైతే చెప్తున్నారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్పారంటే, హార్డ్ ఎర్నడ్ మనీ హ్యాస్ గ్రేటర్ వాల్యూ దాన్ ఈజీ మనీ. సొంతంగా కష్టపడినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. దానికంటే మనకి ఈజీగా ఎవరైనా ఇస్తే లేదా దొరికితే ఆ మనీ అనేది విలువ తక్కువైనది అని చెప్పేసి చెప్తున్నారు. యూ షుడ్ లెర్న్ టు యాక్సెప్ట్ డిఫీట్. అది డిఫీట్ని యాక్సెప్ట్ చేయడం అనేది రావాలి. ఎగ్జామినేషన్లో మనం ఫెయిల్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఎస్, ఇది నేను ఈ కారణంతో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ యాక్సెప్ట్ చేయకుండా ఆ ఫెయిల్యూర్ నుంచి మనం దూరంగా వెళ్ళటం, లేదంటే ఇంకేదైనా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్నమాట. సో ఇంకేంటి, హీ మస్ట్ బి జెంటిల్ విత్ ద గుడ్ అండ్ టఫ్ విత్ ద రోడ్. ఎలా ఉండాలి? తను మంచి వాళ్ళతో మంచిగాను, చెడ్డ వాళ్ళతో చెడ్డగాను ఉండాలి. సో రూడ్గా ఎవరైనా ప్రవర్తిస్తే, మొరటుగా ప్రవర్తిస్తే ఎలా ఉండాలి? టఫ్గా ఉండాలి. మంచిగా ప్రవర్తిస్తే జెంటిల్గా, వాళ్ళతో సాఫ్ట్గా, వాళ్ళతో కైండ్గా ఉండాలన్నమాట. సో ఈ ప్రపంచంలో ఎటువంటి ప్రజలు ఉన్నారో, ఎటువంటి వ్యక్తులు ఉన్నారో, ఏ విధంగా ఎవరికి రియాక్ట్ అవ్వాలన్నది తనకు తెలియాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ దేర్ క్యాన్ బి గ్లోరీ, ఇక్కడ ఆనర్ ఉంది, అట్ ద సేమ్ టైం డిస్టింక్షన్ అంటే ప్రత్యేకత ఉందన్నమాట. దేంటిలో? ఫెయిల్యూర్లో కూడా ప్రత్యేకత ఉంది అన్న విషయం చెప్పారనమాట. అలాగే డెస్పైర్, నిరాశ ఉంది. ఎందులో ఉంది? సక్సెస్లో కూడా నిరాశ ఉంది అనే విషయంగా చెప్తున్నారనమాట. ఓకే, సో కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ అవ్వడం అంటే అదేమి తప్పు కాదు. ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఎన్నో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసిన వాళ్ళు ఫైనల్గా సక్సెస్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ ఆ విషయాలు వాళ్ళకి తెలియాలన్నమాట. సో ఫెయిల్యూర్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తేనే సక్సెస్కి మనకి మార్గం సుగమం అవుతుందన్న విషయం అయితే ఆ విద్యార్థికి అయితే తెలియాలనే విషయం అయితే మనం ఇక్కడ ఆయన సజెస్ట్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో ఇవి టీచర్కి ఆయన లెటర్ ద్వారా చెప్తున్నారు. ఆ గుడ్ క్వాలిటీస్ని ఆ విద్యార్థులు ఇన్కల్కేట్ చేయమని చెప్తున్నారు అన్నమాట. సో ఏంటి ఆ గుడ్ క్వాలిటీస్ అంటే, హార్డ్ ఎర్నడ్ మనీకి వాల్యూ ఉందన్న విషయం తనకు తెలియాలి. అలాగే యూ షుడ్ లెర్న్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని ఆయన జీర్ణించుకోగలగాలి. ఆ ఓటమి నుంచి సర్దుబాటు చేసుకోగలగాలి. ఆ ఓటమి నుంచి అయినా హీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే, ఏ తప్పులు చేయడం వల్ల ఆయన ఓడిపోయాడన్న విషయం తెలుసుకోవాలి. సో వెన్ వీ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ డెఫినెట్లీ వీ విల్ ప్రోగ్రెస్. అది ఇంకా ఏంటంటే మంచి వాళ్ళతో మంచిగాను, చెడ్డ వాళ్ళతో చెడ్డగాను ఉన్నటువంటి విధంగా ఆయన డిస్క్రిమినేషన్, ఆ డిస్టింక్షన్ తెలియాలన్నమాట. సో అదే ఒక విషయం. నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్యూర్లో కూడా చాలా గొప్ప ఆనందం ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. సక్సెస్లో కూడా చాలా నిరాశ ఉంటుందనే విషయం అయితే అక్కడ మనకి ఆయన చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా మనకి ఇందులో గ్లాసరీ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్స్ అంటే మనం అక్కడ యూనిట్స్ ఆఫ్ కరెన్సీ ఆఫ్ యూఎస్ఏ అని చెప్పుకున్నాము. గ్రేస్ఫుల్ అంటే ఇన్ ఏ ప్లీజింగ్ మేనర్ ఆర్ ప్లీజింగ్ వే. నెక్స్ట్ టఫ్ అంటే స్టబాన్గా ఉండడం, రఫ్గా ఉండడం. స్టీర్ అంటే గైడ్ అని చెప్పుకున్నాం. ఎన్వి అంటే జెలసీ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ డెస్పైర్ అంటే లాస్ ఆఫ్ హోప్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ స్కాఫెట్ అంటే లాఫెట్. అండ్ సినిక్స్ అంటే పర్సన్స్ హూ బిలీవ్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ సెల్ఫిష్ అని మనము చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఇలా మనం పారాగ్రాఫ్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ మనం థర్డ్ పారాగ్రాఫ్ని చూద్దాం. Okay, now let's look at the third and fourth paragraphs of this lesson. So third paragraph, teach him to comes through that word. Okay, that is those two small paragraphs taken as one third paragraph.
Teach him if you can the wonders of books, but also give time to ponder the extreme mystery of birds in the sky, bees in the sun, and flowers on a green hill. Teach him to have faith in his own ideas, even if everyone tells him they are wrong. Try to give my son the strength not to follow the crowd when everyone else is doing it. Teach him to listen to everyone, but teach him also to filter all that he hears on a screen of truth and take only the good that comes through. Okay, in this paragraph what he says is, teach him if you can the wonders of books. There is much knowledge in the bookish knowledge. ఓకే, సో బుక్స్ ద్వారా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. వండర్స్ ఆఫ్ బుక్స్, చాలా చాలా విషయాలు, మనకి చాలా కాంటెంట్ ఉంది, చాలా విషయాలు అనేవి బుక్స్ ద్వారా మనకు తెలుస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నాలెడ్జ్, అపార్ట్ ఫ్రమ్ దిస్ బుకిష్ నాలెడ్జ్, ఈ బుకిష్ నాలెడ్జ్ ఏదైతే ఉందో పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే కాకుండా నేచర్లో ఇంకా చాలా వండర్స్ ఉన్నాయి, నేచర్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి. పాండర్, లెట్ హిమ్ పాండర్ మీన్స్ లెట్ హిమ్ థింక్ కేర్ఫుల్లీ అండ్ డీప్లీ. ప్రతి విషయం గురించి కూడా జాగ్రత్తగా అండ్ చాలా లోతుగా ఆలోచించే విధంగా తనని చేయండి. ఇలాగే ఇంకా మిస్టరీస్ ఉన్నాయి, చాలా నేచర్లో చాలా మిస్టరీస్ ఉన్నాయి. మిస్టరీ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంత ఈజీగా అర్థం కానటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆ విషయాల గురించి టీచ్ చేయండి. నేచర్లో ఎటువంటి గొప్ప విషయాలు ఉన్నాయో, నేచర్లో ఎటువంటి మిస్టరీస్ ఉన్నాయో ఆ మిస్టరీస్ గురించి చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. ఎక్స్ట్రీమ్ మిస్టరీ ఆఫ్ బర్డ్స్ ఇన్ ద స్కై, ఆకాశంలో ఎగురో పక్షుల గురించి, ఆ పక్షుల్లో ఉన్నటువంటి మిస్టరీ గురించి చెప్పండి. అలాగే బీస్ ఇన్ ద సన్, మంచి ఎండలో వెళ్ళేటటువంటి బీస్ గురించి, తేనెటీగల గురించి, లేదా స్మాల్ ఇన్సెక్ట్స్ గురించి, వాటికి ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్పండి. అండ్ ఫ్లవర్స్ ఆన్ ఏ గ్రీన్ హిల్, పచ్చటి హిల్ పైన, కొండపైన, ఓకే, అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ సంబంధించి చాలా చాలా సైంటిఫిక్ విషయాలని, చాలా చాలా బ్యూటీస్ ఉంటాయి, ఆ విషయాలు కూడా చెప్పండి. అంటే నేచర్లో ఉన్నటువంటి చాలా చాలా వండర్స్ కానీ, మిస్టరీస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ తను తెలుసుకోవాలి. నేచర్లో ఉన్నటువంటి ఈ విషయాలపైన తను ఎప్రిషియేట్ చేయాలి, తెలుసుకోగలగాలనేటువంటి విధంగా ఆయన చెప్తున్నారనమాట. సో అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్, అపార్ట్ ఫ్రమ్ బుకిష్ నాలెడ్జ్, పుస్తకాల్లో ఏదైతే మనకి అవైలబుల్గా నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని ఎలాగో మీరు క్లాస్ రూమ్స్లో ఇస్తారు, అది మాత్రమే సరిపోదు. అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ ఇంకా ఏం చేయాలంటే, యూ షుడ్ నో అండ్ అప్రిషియేట్ ద బ్యూటీస్ ఆఫ్ నేచర్. నేచర్లో ఉన్నటువంటి బ్యూటీస్ గురించి తను తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం తను అప్రిషియేట్ చేయాలి, తను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆ విషయం గురించి తను తెలుసుకోవాలనే విధంగా చెప్పారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, టీచ్ హిమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్ ఈవెన్ ఇఫ్ ఎవ్రీవన్ టెల్స్ హిమ్ దే ఆర్ రాంగ్. ఓకే, తన ఐడియాస్లో తను ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. సో అందరూ కూడా వచ్చి నువ్వు రాంగు అని చెప్పినా సరే ఈయన స్ట్రాంగ్గా ఉండాలి. ఈయన ఏదైతే బిలీవ్ చేస్తారో, సో ఆ విద్యార్థి ఏదైతే నమ్ముతాడో తను స్ట్రాంగ్గా ఉండాలి, తన ఐడియాస్ పైన తనకి కంప్లీట్ క్లారిటీ అయితే ఉండాలి. ఎప్పుడు కూడా తను తీసుకున్న డెసిషన్స్ మీద తనకి ఏమో నమ్మకం ఉండాలి. సో తన పైన తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ట్రై టు గివ్ మై సన్ ద స్ట్రెంగ్త్ నాట్ టు ఫాలో ద క్రౌడ్ వెన్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ డూయింగ్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా క్రౌడ్ని ఫాలో అవుతుంటే, అంతమందిని అందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తామని చాలామంది చేస్తుంటారు, అలా కాకుండా తనకి ఇండివిజువాలిటీ, తన సొంత ఆలోచనలు, ఓన్ ఐడియాస్ తనకు ఉండాలి. ఏదైనా రాంగ్గా ఉంటే క్రౌడ్ని ఫాలో అవ్వకుండా తన సొంత ఆలోచనని ఇంప్లిమెంట్ చేసే విధంగా తను తయారు కావాలి అనే విధంగా చెప్తున్నారన్నమాట. సో ట్రై టు గివ్ మై సన్ ద స్ట్రెంగ్త్ నాట్ టు ఫాలో, సొంతంగా తనకి స్ట్రెంగ్త్ ఉండి క్రౌడ్ని ఫాలో కాకుండా అందరూ చేస్తున్నారు కదని చెప్పేసి చేయకుండా అది చేయొచ్చా చేయకూడదా అనే విధంగా తాను రీజనబుల్గా థింకింగ్ డెవలప్ చేసుకుని, తప్పు అయితే తాను ఇంకా తన నుంచి ఆ క్రౌడ్ నుంచి తాను విడిపోయి అపార్ట్ ఫ్రమ్ ద టు బీ అవే ఫ్రమ్ ద క్రౌడ్ అయిపోయి తనేమో సొంత నిర్ణయాలపైన డిపెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. టీచ్ హిమ్ టు లిజన్ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా తను వినని, కానీ బట్ టీచ్ హిమ్ ఆల్సో ఫిల్టర్ ఆల్ దట్ హీ హియర్స్ ఆన్ ఏ స్క్రీన్ ఆఫ్ ట్రూత్. స్క్రీన్ ఆఫ్ ట్రూత్, ఒక నిజం ఏ విధంగా ఉంటుంది, అబద్ధం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తను తెలుసుకోగలగాలి.
తెలుసుకుని ఫిల్టర్ చేసుకోగలగాలి, ఏది నిజం ఏది కాదు అనే విధంగా తను తెలుసుకుని అవన్నీ కూడా విన్నటువంటి మాటల నుంచి ద బెస్ట్ని, ఏదైతే మంచి చెప్తుందో, ఏదైతే మంచి డెసిషన్ అయితే ఉందో, ఏదైతే మంచి సలహా ఉందో అవన్నీ కూడా తనను ఫిల్టర్ చేసుకుని తను ఫాలో అయ్యే విధంగా తయారు చేయమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, టేక్ ఓన్లీ ద గుడ్ దట్ కమ్స్ త్రూ. ఏదైతే మంచి చివరికి వచ్చిందో ఆ డెసిషన్స్ అన్నీ కూడా, మాటలు అన్నీ కూడా విన్న తర్వాత మంచి ఏదైతే తను అక్కడ నుంచి వచ్చిందో దానిని తను తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా తయారు చేయమని చెప్పేసి చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తే యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ ఐడియాస్. తన సొంత ఐడియాస్ పైన తనకి నమ్మకం అయితే ఉండాలి, ఫెయిత్, స్ట్రాంగ్ బిలీఫ్ అయితే ఉండాలి. యూ షుడ్ టేక్ ఏ డెసిషన్ ఆఫ్ హిజ్ ఓన్. తన సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తను అబైడ్ బై అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం క్రౌడ్ ఫాలో అవుతుంది అని చెప్పేసి తను కూడా బ్లైండ్ ఫాలోయింగ్ అనేది ఉండకూడదు. అలా కాకుండా వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనే సంగతి తనకి పూర్తిగా ఐడియా ఉండే విధంగా ఉండాలన్నమాట. సో ఇది మనము పారాగ్రాఫ్ 3లో మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం చూస్తే 4th paragraph చూస్తే teach him to sell his talents and brains to the highest bidder but never put a price tag on his heart and soul. Let him have the courage to be impatient, let him have the patience to be brave. Teach him to have sublime faith in himself because then he will always have sublime faith in mankind and in God. ఓకే, ఆ విధంగా ఇక్కడ మనకి 4th paragraphలో ఏం విషయం చెప్తున్నారంటే టీచ్ హిమ్ టు సెల్ హిస్ టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు ద హైయెస్ట్ బిడ్డర్. ఓకే, సో టీచ్ హిమ్ టు సెల్ హిజ్ టాలెంట్స్. సో విద్యార్థికి టాలెంట్స్ అనేవి మనం నేర్పించాలి. అట్ ద సేమ్ టైం ఆ నేర్పించినటువంటి టాలెంట్స్ని తను సెల్లింగ్ చేసుకోగలగాలి, అమ్ముకోగలగాలన్నమాట. అంటే సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. వచ్చేటప్పుడు వాటిని ఎంత బాగా ఆన్సర్ చేస్తే ఆ ఇంటర్వ్యూ బోర్డు ఏమో ఇంప్రెస్ అయ్యి అంత చక్కగా వాళ్ళకి ప్యాకేజ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఆ విధంగా మంచి పొజిషన్కి మనం వెళ్ళాలంటే మనం మంచి తెలివితేటలను కలిగి ఉండాలి, చాలా స్కిల్స్ని, టాలెంట్స్ని మనం కలిగి ఉండాలి అనే విషయం మనకు తెలుసు. కాబట్టి అటువంటి స్కిల్స్ని, టాలెంట్స్ని తనకి ఇన్కల్కేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో తన ప్రజెంటేషన్ చేసుకుని మంచి స్థాయికి వెళ్ళే విధంగా చేసుకోవాలి. తాను ఆ తెలివితేటల నుంచి బెనిఫిట్ పొందాలనే విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి? టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు ద హైయెస్ట్ బిడ్డర్. బిడ్డర్ అంటే ఏంటి? వన్ హూ ఆఫర్స్ టు పే అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ సంథింగ్. ఏదైనా ఒక దానికోసం మేము పే చేస్తామని చెప్పేసి ముందుకు ఎవరైతే వస్తారో వారిని మనం ఏమంటామంటే బిడ్డర్ అంటాం. సో వాళ్ళు మేము పే చేస్తామని చెప్పేసి ముందుకు వస్తారు కదా, వాళ్ళని మనం బిడ్డర్ అంటాం. సో అలా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి తన యొక్క తెలివితేటల్ని అమ్ముకునేటువంటి ఆలోచన అనేది తిరిగి విద్యార్థికి రావాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అంటే మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి ఫైనాన్షియల్గా కానీ మానిటరీ పరంగా కానీ మంచి బెనిఫిట్ పొందాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూస్తే బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఓకే, బట్ నెవర్ పుట్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆన్ హిజ్ హార్ట్ అండ్ సోల్. అంటే హార్ట్ అండ్ సోల్ అంటే ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించి ఎట్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ నీ పనంగా పెట్టి ఏ పని చేయకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు కూడా తనను తను గౌరవించుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తనకి ఎప్పుడు కూడా ఫాలో కావాలి. అలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి పర్సనే మంచి పర్సనల్ డెవలప్మెంట్ ఉన్న పర్సన్గా మనం చెప్పుకుంటాం. మంచి యాటిట్యూడ్, మంచి క్యారెక్టర్ బిల్డింగ్ అన్నట్టుగా మనం చెప్పుకుంటాం. సో అటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా తను ఉండకూడదు. అటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పనంగా పెట్టి ఏ పని కూడా చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే తన యొక్క టాలెంట్స్ని, తన యొక్క ఇంటెలిజెన్స్ని తను అమ్ముకోవచ్చు, కానీ తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇబ్బంది పడి ఆయన అలా చేయకూడదు అన్నమాట. లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బి ఇంపేషెంట్. ఏదైనా కరేజ్, ఇంపేషెంట్ ఏంటి? ఈజీలీ ఇరిటేటెడ్, క్విక్లీ ఇరిటేటెడ్. ఇంపేషెంట్గా ఉండడం అంటే ఏంటి? క్విక్లీ ఇరిటేటెడ్ అయిపోవడం అన్నమాట. సో కొన్నిసార్లు ఏంటంటే కోపం రావాలన్నా సరే ధైర్యం అనేది మనకి ఉండాలి. అంటే ఒక తప్పు జరిగింది, దాన్ని మనం క్వశ్చన్ చేయాలనుకుంటే మనకి ధైర్యం అనేది ఉండాలి. ధైర్యం లేకుండా మనము ఫియర్ఫుల్గా ఉంటే మనం క్వశ్చన్ చేయలేము. సో ఏదైనా మనము క్వశ్చన్ చేయాలనుకుంటే, దాన్ని అడగాలనుకుంటే, లేదంటే దాన్ని కండెమ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? మనం ధైర్యం అనేది మనకి ఉండాలి. కాబట్టి ధైర్యాన్ని కూడా మనం పొసెస్ అయ్యి ఉండాలని చెప్పడం ఇక్కడ జరిగింది. అట్ ద సేమ్ టైం లెట్ హిమ్ హ్యావ్ ద పేషెన్స్ టు బి బ్రేవ్. ధైర్యంగా ఉండడానికి కొన్నిసార్లు తనకి ఏం అవసరం?
పేషెన్స్ అనేది అవసరం, చాలా ఓపిక, చాలా ఓర్పు అనేది తనకి అవసరమని చెప్పడం జరిగింది. సో తను లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బీ ఇంపేషెంట్. తను ఇంపేషెంట్గా, తను ఒకవేళ కోపాన్ని ప్రదర్శించాలన్నా సరే, ఒక సమస్యని తను ఎదుర్కోవాలన్నా సరే, తనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. కొన్నిసార్లు ఏం కావాలి? ఓర్పు, సహనం కూడా కావాలి. అంటే కొన్నిసార్లు తను సిచ్యువేషన్ తగ్గట్టుగా తను రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే తను ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ బికాస్ దెన్ హీ విల్ ఆల్వేస్ హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ మ్యాన్ కైండ్ అండ్ గాడ్. టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్. సబ్లైమ్ ఫెయిత్ అంటే ఏంటి? ఆఫ్ గ్రేట్ ఎక్సలెన్స్ ఆర్ బ్యూటీ. ఒక గొప్ప ఎక్సలెంట్గా ఉన్నటువంటి లేదా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి విధంగా సబ్లైమ్ అనే మీనింగ్ వస్తుంది. సో సబ్లైమ్ ఫెయిత్, సో ఆఫ్ గ్రేట్ ఎక్సలెన్స్. సో సబ్లైమ్ ఫెయిత్ని తను కలిగి ఉండాలి, సబ్లైమ్ ఫెయిత్ని తను కలిగి ఉండాలి అని ఇక్కడ చెప్తుంది. అంటే స్ట్రాంగ్ అండ్ గ్రేట్ బిలీఫ్ని తను కలిగి ఉండాలి. ఎవరిలో? ఫస్ట్గా తనలో కలిగి ఉండాలి, తన మీద తనకి నమ్మకం ఉండాలి, తన మీద తనకి స్ట్రాంగ్ బిలీఫ్ అనేది ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే ఈ మ్యాన్ కైండ్ మీద కూడా, మానవ జాతి పైన తనకి నమ్మకం కలుగుతుంది, తర్వాత గాడ్ పైన కూడా తనకి నమ్మకం కలుగుతుందని ఇక్కడ ఆథర్ అయితే చెప్పడం జరిగింది. హూ ఇస్ ద ఆథర్? అబ్రహాం లింకన్. సో లాస్ట్ లైన్ మనం చూసినట్లయితే, దిస్ ఈస్ ద ఆర్డర్ టీచర్ బట్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ. హీ ఈజ్ సచ్ ఎ నైస్ లిటిల్ బాయ్ అండ్ హీ ఈజ్ మై సన్. హీ ఈజ్ మై సన్. తను నా యొక్క సన్. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ నైస్ లిటిల్ బాయ్. చాలా నైస్, మంచి లిటిల్ చిన్న అబ్బాయి అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ ద ఆర్డర్ టీచర్ బట్ సీ వాట్ బెస్ట్ యూ కెన్ డూ. ఇన్ని సజెషన్స్ నేను చెప్పినప్పటికీ కూడా ఇందులో ఏది కరెక్టో మీరు ఆలోచించండి, ఏ విధంగా మీరు అవి ఇన్కల్కేట్ చేయాలో ఆలోచించడం విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ ఏం చెప్పారంటే, టీచ్ హిమ్ టు సెల్ హిజ్ టాలెంట్స్ అండ్ బ్రెయిన్స్ టు ద హైయెస్ట్ బిడ్డర్. ఎవరైతే ఎక్కువ ఆఫర్ చేస్తారో వాళ్ళకి తన యొక్క టాలెంట్స్ని అమ్ముకున్న విధంగా తయారు చేయమని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని పణంగా పెట్టి ఆ పని చేయకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ కూడా తను కాపాడుకుంటూ ఉండాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బీ ఇంపేషెంట్. కొన్నిసార్లు ఏంటంటే తను ఇంపేషెంట్గా ఉండడానికి కూడా కరేజ్ అనేది అవసరం. లెట్ యూ హ్యావ్ ద కరేజ్ టు బీ ఇంపేషెంట్. ఇంపేషెంట్గా ఉండడానికి కూడా ఏం అవసరం? దానికి కరేజ్. అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేయాలన్నా, దాన్ని ఖండించాలన్నా సరే ధైర్యం అనేది అవసరం. ఆ ధైర్యాన్ని కలిగి ఉండనివ్వగలగండి అని చెప్పారనమాట. అట్ ద సేమ్ టైం ఏం చెప్పారు? కొన్నిసార్లు బ్రేవ్, ధైర్యంగా ఉండడానికి సహనం అనేది అవసరం. సహనం అనేది అవసరం. ఎంత ఓపికగా, ఎంత సహనంగా ఉంటే అంత ధైర్యంగా ఉండవచ్చు అనే విషయం కూడా చెప్పారన్నమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా తన ప్రవర్తన అనేది ఉండాలని చెప్పారు. సో హీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్. ముందుగా తనకి ఫెయిత్ అనేది ఉండాలి. ఎవరిలో? ఫస్ట్ తనలో ఉండాలి. తర్వాత ఏంటంటే మ్యాన్ కైండ్లో వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే గాడ్ పైన కూడా తనకి ఫెయిత్ అనేది వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా చూసుకుంటే మనకి 4th పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, లెట్ హిమ్ హ్యావ్ ద కరేజ్ టు బీ ఇంపేషెంట్ అండ్ పేషెన్స్ టు బీ బ్రేవ్ అండ్ హీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఫైనల్గా ఏంటంటే ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్. తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, తనపైన తనకు నమ్మకం ఉండాలి. అప్పుడే ఇవన్నీ కూడా మంచి విషయాలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే మనం లెసన్లో ఈ ఒక టీచర్ ఏ విధమైనటువంటి రోల్ని పోషించాలి, ఒక టీచర్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక టీచర్ ఒక విద్యార్థితో ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ విద్యార్థితో ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చెప్తూ, ఒక విద్యార్థికి ఎటువంటి మంచి విషయాన్ని ఇన్కల్కేట్ చేయాలి అంటే తనకి వచ్చేలాగా, తన జీవితానికి మంచి పర్సనల్ డెవలప్మెంట్ ఏర్పడేలాగా, ఒక మంచి క్యారెక్టర్ ఏర్పడేలాగా, ఆ క్యారెక్టర్ ఏర్పడడానికి మంచి క్వాలిటీస్ ఏంటి, ఓకే, ఫెయిత్, లవ్, కరేజ్ లాంటి మంచి డివోషన్, డెడికేషన్ లాంటి మంచి మంచి క్వాలిటీస్ అనేవి ఏ విధంగా ఇన్కల్కేట్ అవుతాయి. ఇన్కల్కేట్ అయినప్పుడు ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో తన ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి ఉన్నత స్థాయిలకు వెళ్తాడని చెప్పేసి ఆయన వివరిస్తూ ఈ లెటర్ని అయితే రాయడం జరిగిందనమాట. సో మనం జనరల్గా చూస్తే ఇట్ ఈస్ ఎ లెటర్ అండ్ విచ్ బికమ్స్ అవర్ లెసన్. సో ఇట్ ఈస్ వెరీ ఫార్చునేట్ టు డిస్కస్ దిస్ లెసన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ గ్రేట్ మెసేజ్
లైస్ ఇన్ దిస్ లెసన్. సో మనం ఏంటంటే అబ్రహాం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ డిస్కస్ చేసాం. ఓకే, ఇందులో మనం మేజర్గా మనం చూసుకుంటే ఆయన ఎడ్యుకేషన్ని ఆయన ఏం చెప్పారంటే అడ్వెంచర్గా చెప్పారన్నమాట. అలాగే ఫెయిత్, లవ్, కరేజ్ అనేటువంటి 3 క్వాలిటీస్ని స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేయమని చెప్పారు. అలాగే టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఓకే, ప్రతి ఒక్క ఎనిమీకి కూడా ఒక ఫ్రెండ్ ఉంటారు. ఆ ఫ్రెండ్ అంటే నెగిటివ్ విషయాలు ఉంటాయి, పాజిటివ్ విషయాలు ఉంటాయి, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అనే విషయంగా తనకు చెప్పడం అని చెప్పారు. అలాగే లెర్న్ టు యాక్సెప్ట్ డిఫీట్, ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి ఓకే అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే దేర్ కెన్ బి గ్లోరీ ఇన్ ఫెయిల్యూర్ అండ్ డెస్పైర్ ఇన్ సక్సెస్. ఓకే, ఫెయిల్యూర్లో కూడా ఆనందం ఉంది, సక్సెస్లో కూడా నిరాశ ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే తన యొక్క ఓన్ ఐడియాస్లో తనకి నమ్మకం ఉండాలి. అందరూ కూడా ఈవెన్ ఇఫ్ ఎవ్రీ వన్ టెల్స్ హిమ్ దట్ దే ఆర్ రాంగ్, అతను రాంగ్ అని చెప్పినా సరే ఈయన స్ట్రాంగ్గానే ఉండాలన్నమాట. సో తను తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, తను తీసుకున్నటువంటి విధానాలపైన అంత నమ్మకం ఉండాలి, అంత క్లారిటీ ఉండాలన్నమాట. ఫైనల్గా ఏంటంటే ఆయన తన ఇంటెలిజెన్స్ని అమ్ముకునే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషికి ఎంత అవసరం అనేది కూడా ఇక్కడ ఆయన ఫోకస్డ్గా చెప్పడం జరిగింది. ఆయన ఫైనల్గా ఏం చెప్పారంటే టీచ్ హిమ్ టు హ్యావ్ సబ్లైమ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఒక గ్రేట్ ఫెయిత్ అయితే తను కలిగి ఉండాలి. అప్పుడే మ్యాన్ కైండ్లోకి తనకు నమ్మకం వస్తుంది, దేవుడి పైన కూడా నమ్మకం వస్తుంది, ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా అబ్రహాం లింకన్ గారు రాసినటువంటి ఆ లెటర్ ఆ టీచర్ కోసం ఉద్దేశించినప్పటికీ కూడా ఇది మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా విషయాల్ని రెలవెంట్గా తీసుకొస్తుంది. అలాగే ఇది యూనివర్సల్ మెసేజ్ అన్నమాట. ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాదు. అట్ ద సేమ్ టైం చాలా 100 years 200 years ఆర్ ఇంతకు ముందు రాసినటువంటి లెటర్ అయినప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈస్ వెరీ రెలవెంట్ అన్నమాట. ఈరోజు కూడా చాలా రెలవెంట్. మనం ప్రజెంట్ చూస్తున్నాం చాలా ఈ క్వాలిటీస్ లేక ఒక రకంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఓకే విద్యార్థులు ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ కోసం ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము కూడా ఇన్కల్కేట్ చేసుకుంటూ మంచి క్యారెక్టర్ బిల్డింగ్ దిశగా మంచి పర్సనల్ డెవలప్మెంట్ కోసం మనం కూడా ప్రయత్నిద్దామని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.